పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్ట్రైట్గా అన్నీ అడగచ్చా లేదా మధ్యలో ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతారంట. ఏంటి పెదాలు ఏంటి కిస్లు పెట్టి మీ తాతయ్య మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడు. తాతయ్య ఓకే, మొన్నటి ఫంక్షన్లో ఆ మాట్లాడిన స్పీచ్కి అంత ఎమోషనల్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? దాని తర్వాత నేను రియలైజ్ అయ్యావా? అలా అంటే కానీ అంత పబ్లిక్గా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని అనవసరంగా గెలికినట్టే కదా అది. అంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేసినట్టే కదా. ఈగోస్ అందరికి ఉంటాయి సార్, ఇంకా ఏది మాట్లాడినా ఎవరో ఒకరు హర్ట్ అవుతుంటారు. ఇలాంటి అన్నప్పుడు ఏమవుద్దంటే సెన్సార్ వాళ్ళ దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఫిలిం మళ్ళీ వీడు మా దగ్గర రాకపోతాడు, అప్పుడు చూసుకున్నాం. మీకు క్యారెట్ అంటే ఇష్టమా? క్యారెట్ అనే వెజిటేబుల్ నువ్వు ఏంటి విజయ్ ఎగ్జాక్ట్గా? ఐఎమ్ వెరీ సెల్ఫిష్ గై. నేను ఏది చేసినా, నేను ఫిలాంథ్రఫీ చేసినా ఇఫ్ ఐ ఫీల్ బెటర్ ఓన్లీ చేస్తా. ఎవరి కోసం ఏం చేయను, నా కోసమే. అవును, చాలామంది ఇండస్ట్రీలో ఈయన ఇంత గట్స్ ఏంటంటే ఈయన కొంచెం కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గర అని ఒక టాక్. అది ఎంతవరకు నిజం? హాయ్ విజయ్, వెల్కమ్ టు మై షో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలి. చాలా రోజుల తర్వాత నేను ఒక పెద్ద హీరోలకి పెద్దగా ఫ్యాన్ కాలేదు నేను. అంటే కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చిరంజీవి గారికి కాలేజ్ డేస్లో. అంటే ఒక వ్యక్తికి, అంటే వాళ్ళ ఏ హీరోకి పర్సనల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్, మహేష్ బాబు ఉంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్కి ఫ్యాన్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి ఫ్యాన్, ఆ సినిమాలు కొన్ని సినిమాలు. బట్ ఒక వ్యక్తిగా నేను ఇప్పటివరకు ఎవరికి ఫ్యాన్ లేదు. ఆఫ్టర్ చిరంజీవి గారి తర్వాత విజయ్ దేవరకొండ. యువర్ యాటిట్యూడ్, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. అండ్ ఓకే, ఏంటి పెదాలు ఏంటి కిస్లు పెట్టి లిప్లా? అదే అంట. సరే, ఇప్పుడు ఏంది స్ట్రైట్గా అన్నీ అడగచ్చా లేదా మధ్యలో ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతారంట? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడాను సార్, అది పక్కా కాంటెక్స్ట్ ప్రకారమే వాడాలి అలాంటిది. ఓకే, రైట్. ఓకే, మొన్నటి ఫంక్షన్లో ఆ మాట్లాడిన స్పీచ్కి అంత ఎమోషనల్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? దాని తర్వాత నేను రియలైజ్ అయ్యావా లేకపోతే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావు ఇప్పటికీ? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాట్ ఐ స్పోక్ సార్. ఎందుకంటే నాకు నేను చెప్పాలనుకుని చెప్పేసాను అంతే. నాకు అనిపించింది నేను చెప్పా, దట్ ఈస్ మీ. అండ్ అర్జున్ రెడ్డి ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నా. అక్కడ వచ్చిన వాళ్ళు దే నో ద సినిమా ఎలా, మా టీజర్లో ట్రైలర్లో ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఎలాంటివాడో తెలుసు. సో సినిమా నాకు సెన్సార్ బోర్డ్ గురించి సీరియస్గా మాట్లాడాలనిపించింది. ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే నేను చెప్పేసా. తర్వాత పీపుల్స్ ఒపీనియన్స్ గురించి, అంటే నేను నాట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎలాంటి ఒపీనియన్ వచ్చినా మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి అలవాట్లేదు. సో ఎలాంటి ఒపీనియన్ వచ్చినా భయపడతారు. సో ఇమీడియట్లీ అరే ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం ఇలా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంత అంటే మన సొసైటీలోనే మనకి ట్రైనింగ్ ఇచ్చేస్తుంటారు అనమాట. నార్మల్గా మాట్లాడేసి వచ్చారా, పద్ధతిగా మాట్లాడేసి వచ్చారా, పెద్దగా ఎక్కువ ఏం మాట్లాడకు, ఆర్ ఏం కాన్ఫిడెన్స్ హిట్ అయినాక చెప్దాము, ఈవెన్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. చిన్నప్పటి నుంచి దే టెల్ us దట్ control yourself or don't show your confidence, be soft gundu nammadi. It's not just about being soft or exactly etla nalante, ante it takes chala courage avsaram to be confident and say what you want, or munde cheppalante adi chala ధైర్యం కావాలి. I was sure నా ప్రోడక్ట్ గురించి I was sure and దాని గురించి మాట్లాడాను. ఐ డోంట్ నో విత్ మీకు ఆ స్పీచ్లో ఏ ఆస్పెక్ట్తో అంటే మెయిన్గా అబ్జెక్ట్ చేసింది ఎక్కడ అంటే స్టూడెంట్స్ తోటి ఆ మాట అనిపించడం. అది ఇప్పుడు ఐ కెన్ ఫైనల్గా వాళ్ళని ఫోర్స్ చేయలేము, వాళ్ళే అనాలి. ఐ లెట్ దెమ్ టు ఇట్ డెఫినెట్లీ, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే దానికి ప్రాపర్
ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఇట్ నీడెడ్ టు బీ వాట్ ఇట్ నీడెడ్ టు బీ సెడ్. ఐ టుక్ ద అంటే ఐ డెఫినెట్లీ నో దట్ నాకు ఆ చిన్న భయం ఉండే దట్ వీళ్ళు స్టైలైజ్ చేయొద్దు ఈ పదాన్ని అని. ఆ ఫియర్ అయితే ఉంది దట్ రెగ్యులర్గా ఇప్పుడు ఈ సినిమా నచ్చిన ద ఫ్యాన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ ద క్యారెక్టర్ దే షుడెంట్ జస్ట్ పిక్ ఆన్ దట్. అండ్ నాకు ఇంకోటి ఏం తెలుసు అంటే సినిమా చూసాక అందరికి అర్థమవుతుంది ఆ వర్డ్ ఎందుకు వాడాడు అండ్ ఇట్స్ నాట్ స్టైలైజ్డ్ ఇన్ ద ఫిల్మ్ దట్ వర్డ్, ఆ ఎమోషన్ ఎందుకు వాడాడు అని జస్టిఫై అయిపోతుందని నాకు తెలుసు. ఇన్ దట్ మూమెంట్ ఐ హ్యావ్ అ స్టేజ్, ఐ హ్యావ్ టు ప్రమోట్ మై ఫిల్మ్ వన్ థింగ్. అండ్ నాకు 2000 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ ఆల్సో వాంటెడ్ టు టాక్ టు దెమ్. నాకు 2000 స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఉట్టి సినిమా ప్రమోట్ చేసుకుంటే వాట్ ఈస్ ద పాయింట్? నార్మల్గా జస్ట్ మా సినిమా క్రూ ఫ్యామిలీస్ ఉంటే వీ కెన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, టాక్ అబౌట్ ఈచ్ అదర్. ఆ రోజు ప్రీ రిలీజ్లో మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ టర్న్డ్ అప్. సో ఐ ఫెల్ట్ దట్ వెన్ ఇంత దూరం నుంచి స్టూడెంట్స్ అందరు వస్తుంటే ఐ నీడ్ టు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ, more talk about the film as well and talk to them. So that's why I was talking to them about like fuck humility, stand up, be confident and say whatever it is. అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవద్దు మనం. హ్యూమిలిటీ అంటే హ్యావింగ్ అ లో వ్యూ ఆఫ్ యువర్ ఇంపార్టెన్స్. ద డిక్షనరీ డెఫినేషన్ చూస్తే లైక్ యూ డోంట్ వ్యూ యువర్ సెల్ఫ్ యాజ్ ఇంపార్టెంట్. బట్ ఐ థింక్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ నాకు అంటే ఇంత అటెన్షన్ ఇవన్నీ వస్తాయి కానీ నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ద థింగ్స్ దట్ ద పీపుల్, ద ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఆర్ క్రేజీ. నేను అర్జున్ రెడ్డి షూటింగ్ చేస్తుంటే మేము ఒక సర్జరీ రూమ్కి వెళ్ళాము టు చెక్ ద థింగ్, టు సీ హౌ ఇట్ ఈస్ డన్, వాట్ ఈస్ దట్ ప్రాసెస్. సమ్ డాక్టర్స్ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షోడ్ us how it is done. They took us inside the ICU and showed us. And I was like, ఏమేం చేస్తున్నారు? It's like unbelievable what a doctor can do in a body. Like whenever I see a plane take off, I'm like, ఎట్లా గాల్లో ఎట్లా వెళ్తున్నాం నాకు అర్థం కూడా కాదు. Saying you all are doing such ridiculously big things. సో ఇంకా మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఐ వాంట్ పీపుల్ టు పుష్. అంటే ఎంతసేపు ఉన్న సబ్జెక్టులను చదివి ఏవో జాబ్లు చేస్తాం. ఇఫ్ అంటే 200 మందికి కాదు, దాంట్లో 10 మందికి ట్రిగర్ అయ్యి చలో చేద్దామన్నా ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఐ థాట్ ఐ షుడ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ యాజ్ వెల్. అందుకని అంటే కానీ అంత పబ్లిక్గా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని అనవసరంగా గెలికినట్టే కదా అది. అంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేసినట్టే కదా సెన్సార్ బోర్డ్ మెంబర్స్. ఈగోస్ అందరికి ఉంటాయి సార్, ఇంకా ఏది మాట్లాడినా ఎవరో ఒకరు హర్ట్ అవుతుంటారు. బట్ ఇట్ వాస్ నాట్ అబౌట్ అ మెంబర్, ఇట్ వాస్ అబౌట్ it's not targeting, it's not I didn't talk about the member, I talked about what happened. That this is one thing I forgot to mention, so I'll talk about that. So censor board to issue entante, when you see the film now you see that it's very relevant in that scene to be there. Adi explain chesna vallu opkoledu. And I was like, a certificate icharu, so it's people above 18 who are going to watch it. Don't you think people above 18, they're not kids to get influenced by this, or they're mature enough to know? వాళ్ళందరికీ పదం ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ యూజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. మేము కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. సో వీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ సీన్. మిగతా సినిమాలో కొన్ని దగ్గరలు ఉన్నాయి ఇలాంటివి, బికాజ్ ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్లీ షార్ట్. వీ సెడ్ అవి అన్నెసరీ, అవి తీసేస్తాం, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, ఈ సీన్ వరకు ఉంచుతాం అంటే దే డింట్ అగ్రీ. సో ఐ థాట్ ఐ హ్యాడ్ ఇట్. అండ్ in the teaser we released that the word teaser. So audience, నాకు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ చూసి సడన్గా సైలెంట్ వస్తే ఏమవుతుంది అని డిస్టర్బ్ అయిపోతాం. సో ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ దట్ దీస్ వర్డ్స్ ఆర్ మ్యూటెడ్, బికాస్ దెర్ వాజ్ అ డిస్కషన్, will our censor board allow this. మేము టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు లైక్ వై నాకు పక్కా అలౌ చేస్తారు, ఎందుకు అలౌ చేయరు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుని. అది కాలేదు. So now it was my duty to inform the audience before they go into theatre, because that is a small scene in the film. ఆ సినిమాలో చాలా కథ ఉంది. ఇప్పుడు అక్కడ స్టక్ అయ్యి మిగతా ఎమోషన్లు కనెక్ట్ కాకుండా బయటికి వచ్చి ఐ డెంట్ వాంట్ దిస్ టు బికమ్ అ కాన్వర్సేషన్ వేర్ పీపుల్ కమ్ అండ్ సే అరే అది లేదురా, ఆ వర్డ్ లేదురా, కస్ వర్డ్స్ లేవురా అని. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఐ డిసైడెడ్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్, అండ్ సో దట్ వాస్ ద రీజన్ ఐ స్పోక్ అబౌట్ సెన్సార్ బోర్డ్ అండ్ ఐ టోల్డ్ దెమ్ దిస్ వర్డ్ ఇస్ నాట్ దేర్. అండ్ వాట్ హ్యాపెండ్. ఈరోజు జీవిత గారు నాకు కాల్ చేశారు అండ్
she's a censor board member, and she saw the film with her daughters. Okay. And she loved it, and she was like, one more thing I realized that I didn't speak ఏంటంటే సెన్సార్ బోర్డ్ ఫాల్ట్ కంప్లీట్లీ కాదు. మనం వాళ్ళని ఒక ఆఫీస్లో పెట్టినాం టు గివ్ అస్ అ గ్రేడ్ అండ్ సర్టిఫైడ్. ద మ్యాన్ దేర్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ స్వీట్ మ్యాన్. ఆయన ద ఆఫీసర్, ఆయనకి రిలాక్స్డ్గా ఇవ్వాలని ఉంటుందేమో, హీ వాంట్స్ టు, సినిమాకి అవసరం అంటే రిలాక్స్ ఇవ్వాలని ఉంటుందేమో, కానీ వాళ్ళకి భయం ఏంటంటే ఎవరో యూనియన్ ఎవరో గ్రూప్ వచ్చి వాళ్ళ ఆఫీస్లో గొడవ చేసి. ఓకే. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్, it is not as the censor board also. There's an issue when they're in an office, they need to, if they're certifying us and wherever relevant also, they shouldn't be scared. When I am not scared when I did it, నా మీద కూడా యూనియన్లు వచ్చి నాకు భయం లేనప్పుడు when they're in an office, I think they need to also have the guts to do it, which they didn't have. That was my problem. But the bigger problem lies in the సెన్సిటివిటీ ఆఫ్ పీపుల్. మనం అన్నిటికీ సెన్సిటివ్ అయిపోయినాం ఈ మధ్య, చిన్న చిన్న, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఫర్ ద సేక్, దర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఇట్ ఆల్సో. ఏదో గోల చేద్దాం, ఏదో గొడవ చేద్దామని. సో ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ అవుట్ సైడ్. వాళ్ళకి సెక్యూరిటీ ఏముండదు, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అంతే, ఒక్క వాచ్మెన్ ఉంటాడు ఇంత బిల్డింగ్కి. ఇప్పుడు 20 మంది వెళ్ళి గొడవ చేసి ప్రెస్ని పిలిచి కూర్చోబెట్టి గోల చేస్తే వాళ్ళకి, సో హీస్ లైక్ వద్దు నాన్న మళ్ళీ ఎవరో గొడవ, సో లెట్స్ లీవ్ ఇట్ టైప్. బట్ రాజశేఖర్ గారు, Jeevita Rajshekar garu was telling me that we completely, she as a censor board member, she was like, what you spoke, I completely understood, I agree with it, we are making changes, వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నంట ఇప్పుడు. It's harder in our country because it's harder to control. గ్రేడింగ్ ది అందరు ఫాలో అవ్వలేరు. ఇప్పుడు టౌన్స్లలో ఆర్ సమ్ ఏరియాస్లో దే డోంట్ అండర్స్టాండ్ ద గ్రేడ్ అండ్ స్టఫ్, వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల they're trying to figure out, they're working on it. It was really nice talking to her, and I feel happy that అంటే no, I don't know if in North lot of it has been spoken. I have not followed it. మన దగ్గర ఎవరైనా మాట్లాడారో లేదో, అందరూ బిట్వీన్ ఫిల్మ్ మేకర్స్ మేము మాట్లాడుకున్నప్పుడు we all discussed this. Publicగా that day I felt it, so I decided to address it. I'm glad that they are already working on it. అంటే ఇలాంటి అన్నప్పుడు ఏమవుద్దంటే సెన్సార్ వాళ్ళ దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఫిలిం మళ్ళీ వీడు మా దగ్గర రాకపోతాడు, అప్పుడు చూసుకుందాం. ఓకే, రైట్. ఆ బ్యాటిల్ వచ్చినప్పుడు ఆ బ్యాటిల్ ఫైట్. ఓకే. అండ్ ఇప్పుడు మొన్న ఫిదా సినిమా వచ్చింది, దాంట్లో ఇలాంటి వర్డే చాలా ఈజీగా పర్మిషన్ ఇచ్చేసారు, బాడుకో అనే పదం. దాన్ని మీరు ఎలా కంపేర్ చేసుకున్నారు? అక్కడ ఏమైనా ఫైట్ చేశారా? నో, అంటే వి టోల్డ్ దెమ్ ఇప్పుడు మేము వాడిన పదాలే చాలా సినిమాల్లో ముందు వచ్చింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే అప్పుడు మేము లేము కదా, వేరే వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్సో టు డూ విత్ ఇండివిజువల్స్. ఇప్పుడు ప్రతిసారి సినిమా సెన్సర్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ కూర్చుంటారు, అండ్ దెర్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్, ఏదో రికమెండేషన్ మీదనో దేనివల్ల సమ్ మెంబర్స్ ఉంటారు. సో ర్యాండమ్ సెలెక్షన్ మీద ద ఆఫీసర్ విల్ వాచ్ విత్ 4-5 పీపుల్. ఇప్పుడు వీళ్ళ పర్సెప్షన్లన్నీ, దే ఆర్ నాట్ ఫిల్మ్ మేకర్స్, దే ఆర్ పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్యారెట్ అంటే ఇష్టమా? క్యారెట్ అనే వెజిటేబుల్ నాకు అస్సలు నచ్చదు. నాకు నచ్చదని ఇంకా అది అమ్మొద్దు అని చెప్తామా? ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్. ద క్యారెట్ ఇస్ దేర్. దీస్ పీపుల్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ సినిమా మీద దోసేసి చేస్తే దట్ బికమ్స్ అన్ ఇష్యూ. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇన్ హిస్ కంట్రోల్ ఆల్సో, బికాస్ ప్రతి సినిమాకి ఒక్కొక్క బంచ్ వస్తారు. కొంతమంది మేబీ దే ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ సినిమా, ఎక్స్పోజ్ టు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. కొంతమంది చాలా ఆర్థోడాక్స్ లైఫ్ స్టైల్స్ నుంచి వస్తారేమో. సో వాళ్ళది మా మీద పడుతుంది. సో ఆ రోజు ఎవరు వస్తారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, అండ్ దెర్ ఇస్ నో ఏమంటారు యూనిఫార్మిటీ, ఒక స్టాండర్డ్ లేదు ఫర్ ఎవ్రీ ఫిల్మ్ ఈ స్టాండర్డ్ మీద చేద్దామని. సో ఒక్కొక్క సమ్ ఫిల్మ్స్ స్నీక్ త్రూ, సమ్ డోంట్. కొందరికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఐ నో అబౌట్ అర్జున్ రెడ్డి ప్రాబ్లం అయింది, వీ స్పోక్ టు దెమ్ మొత్తానికి. బట్ వీఆర్ హ్యాపీ యాజ్ ఇన్. అంటే టైటిల్ విషయానికి వస్తే క్యాస్ట్ పరంగా అది ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఒకప్పుడు పెట్టారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రాయలసీమ రామన్న చౌదరి. అప్పుడు మీడియా అంత లేదు, సోషల్ మీడియా అస్సలు లేదు. సో ఇప్పుడు పెడితే అదొక డిస్కషన్ అవుద్ది క్యాస్ట్ అన్నది. అది కొత్తగా అప్కమింగ్గా వస్తున్నాను ఇలాంటి వాటికి రిస్క్ అనిపించలేదా? నాకు అస్సలు ఫీలింగ్, నాకు
రెడ్డిలో, రావు, చౌదరిలో, కమ్మ, కాపు ఇవేమి నాకు ఫీలింగ్ లేదు సార్. నాకు అది లేదు, బట్ నీకు లేదేమో, బట్ పబ్లిక్లో ఉంటుంది కదా. సో నాకు లేనప్పుడు, సో ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉందంటే వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు. ఇప్పుడు రెడ్డి చూడంగానే రెడ్డి ఎందుకు పెట్టినా అంటే వాడికి రెడ్డి ఫీలింగ్ అని ఉంది, ఇంకో కాస్ట్ ఫీలింగ్ అని ఏదో ఫీలింగ్ ఉంటేనే అరే ఇది పెట్టినరు బాగుంది, ఇది పెట్టినరు ఎందుకు పెట్టిన అనే ఫీలింగ్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ద కాస్ట్ ఫీలింగ్ దట్ హ్యావ్ ఇష్యూస్. ఫర్ మీ రెడ్డి ఈజ్ లైక్ విజయ్, ఫర్ మీ ఇట్స్ జస్ట్ అ నేమ్. అండ్ ఆ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టామంటే ప్రతి స్కూల్లో, కాలేజ్లో ఎక్కడికైనా వెళ్తే మనకు సీనియర్ పేరు గుర్తుంటుంది. వాడు కాలేజ్లో తోప్ క్యాండిడేటో, స్పోర్ట్స్లో సూపర్బో, ఏదో రెబెల్ పనులు చేసో, దేనివల్ల ఎవరో ఒకరు పాపులర్ ఉంటారు. వాడు ఎప్పుడు పూర్తి పేరుతో గుర్తుంటాం. మా సీనియర్లు కూడా సమ్ సీనియర్స్ ఆర్ దేర్, పూర్తి పేరు ఉట్టి విజయ్, ఉట్టి నరసింహ ఇట్లా గుర్తుండదు, మొత్తం పూర్తి పేరుతో గుర్తుంటుంది. సో వీ డిసైడెడ్ దట్ ఇట్ కాన్ జస్ట్ బి అర్జున్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాడ్ టు బీ, ఇట్స్ యు సీ ఇది అర్జున్ రెడ్డి కథ, అర్జున్ కథ. ఇఫ్ యూ రిమూవ్ ద రెడ్డి ఇట్స్ అర్జున్ కథ. సో అర్జున్ టైటిల్ పెడదాం, క్యారెక్టర్ పేరే పెడదాం అనుకున్నాం. వీ డిసైడెడ్ టు పుట్ రెడ్డి బికాస్ అర్జున్ రెడ్డి సౌండ్స్ నైస్ ఆన్ ద ఇయర్. అంటే ఇట్ కుడ్ సినిమా అర్జున్ కృష్ణ, అర్జున్ రావు, అర్జున్ సాయి ఏది పెట్టినా ద స్టోరీ ఈస్ ద సేమ్, ఇట్ డజంట్ చేంజ్. దిస్ ఇస్ జస్ట్ అ కాల్ ఫర్ సౌండ్, సౌండ్స్ నైస్ అర్జున్ రెడ్డి అనే. ఐ లైక్డ్ ఇట్, సో ఐ సెడ్ yes, let's. నాన్న డాడీ ఇలాంటి స్పీచ్లు ఇస్తున్నప్పుడు, లేదంటే ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు ఏం చెప్తుంటాడు? అరే నేను కూడా లైఫ్ చాలా చూశాను రా ఇండస్ట్రీలో, కొంచెం ఆగు ఆగు ఎగిరి పడకు అంటాడా, లేకపోతే ఎంజాయ్ చేస్తాడా? ఎంజాయ్ చేయరు డాడీ. అంటే కన్సర్న్ ఉంటుంది కదా సన్ అన్నాక. హీఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్ దెన్ మీ. సో ఇప్పుడు నేను కేర్లెస్ ఉన్నా డాడీ అరే హీల్ బీ, ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఆర్ పీపుల్ ఫీలింగ్. యాజ్ అ పేరెంట్ ఇట్స్ హిజ్ ప్రొటెక్టివ్ నేచర్ ఒకటి ఉంటుంది. సో ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది, ఐ గాట్ స్టక్ ఇన్ ద కాలేజ్ క్రౌడ్లో, ఐ గాట్ స్టక్. వీళ్ళు ఇంటికి వచ్చేసారు. నేను నెమ్మదిగా ఇంటికి వచ్చే వరకు మమ్మీ డాడీ ఆల్రెడీ ఉన్నారు. డాడీ జస్ట్ సోఫా మీద అలా ఉన్నారు, నో ఎక్స్ప్రెషన్. సో దెన్ ఐ టోల్డ్ హిమ్, ఏం డాడీ నచ్చలేదా, ఆర్ డిడ్ యూ లైక్ ఇట్? Like if my dad likes it or doesn't like it also, I still will say the same. That my portion doesn't change. మీకు నచ్చిందా లేదా? I just asked him. He said అయిందేదా అయిందిరా, you said what you had to say, let's see what will happen. My dad's very practical అలా. Okay. Whatever you said, we'll see. I knew, like when I was speaking it only, I knew that some people won't like, some people will like, but that's not my job to. ఇప్పుడు పీపుల్స్ ఒపీనియన్స్ ప్రకారం నేను వాళ్ళకి నచ్చేది నేను చెప్పాలంటే ఇంకా వాళ్ళ గురించి బ్రతుకుతున్నట్టు. నేను ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ హ్యాడ్ టు సే, ఐ కమ్యూనికేటెడ్. ఎవ్రీవన్ విల్ ఫార్మ్ ఒపీనియన్స్, ఇట్స్ వెరీ నార్మల్ టు ఫార్మ్. ఎలా ఉంటుంది నాన్న గైడెన్స్, ఎలా ఉంటుంది? హీస్ వన్ కామింగ్ ఫ్యాక్టర్ నా లైఫ్లో. అంటే ఎప్పుడన్నా ఎనీథింగ్, if I feel anything is troubling me, anything I want to talk, generally we talk. మాకు నాకు డాడీతో ఎవ్రీ కన్వర్జేషన్, ఇఫ్ యూ రిమూవ్ వర్క్ అండ్ ఇఫ్ యూ రిమూవ్ లైక్ పర్సనాలిటీ అంటామా, ఫిలాసఫీ అంటామా, థాట్ ప్రాసెస్ అంటామా, ఈ రెండు తీసేస్తే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఇంకా మాట్లాడడానికి ఏముండదు. సో మేము మాట్లాడితే ఐదర్ వి టాక్ అబౌట్ హౌ పీపుల్ ఆర్ సపోజ్ టు బీ, or an experience in life, behavior, వీటి మీద మాట్లాడతాం. ఆర్ సినిమాల గురించి, how to deal, like sometimes I can't deal with people so well, so I ask him, can you మీరు మాట్లాడి సెట్ చేస్తారా? I don't know man, I don't know what I would be without him. Okay. తను సీరియల్కి చాలా సీరియల్స్ డైరెక్ట్ చేశారు కదా. అవును. ఇప్పుడు తన కొడుకు స్టార్డమ్లోకి వచ్చాడు. ఇప్పుడు అది క్యాచ్ చేసుకుని నాన్న డైరెక్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? 2007లో జల్సా అని ఒక టీవీ షో చేశారు. దాని తర్వాత he decided that
he he decided it was enough. Aynaki it was he didn't like it or whatever. He decided it was enough. He's not interested in it. I don't think anymore. He's just happy now. Like ఆయన ఫార్మింగ్ ఏదో చేసుకుంటా అంటారు, వెళ్ళి కొంచెం యోగా ఏదో కొన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో చేరి ఊర్లో పొలాలు ఊరు ఐ డోంట్ నో మా జనరేషన్కి అంత లేదేమో కానీ ప్రీవియస్ జనరేషన్కి ఊరి అటాచ్మెంట్, ఆ ల్యాండ్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. మా జనరేషన్కి ఏంటంటే ల్యాండ్ వాల్యూ అటాచ్మెంట్, వాళ్ళకేమో ల్యాండ్ సెంటిమెంట్ అటాచ్మెంట్. సో ఆ పొలాలు మళ్ళీ కొన్ని ఏమన్నా అమ్మినాయి ఉంటే మళ్ళీ కొనేసి ఫార్మింగ్ ఏమైనా పెట్టి అక్కడ రిలాక్స్ అవుదామన్నట్టు స్కీమ్లు ఉంటారు డాడీ ఎప్పుడు. ఓకే ఓకే, మమ్మీ టాపిక్ ఒకటి తీసి మళ్ళీ సినిమాలోకి వద్దాం. మమ్మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరా సంథింగ్? మమ్మీ స్పీక్ ఈజీ అని ఒక ఇన్స్టిట్యూట్ హిమాయత్నగర్లో నడిపేవారు. అదేంటంటే కార్పొరేట్ ట్రైనింగ్, ఎటికెట్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో అప్పుడు నేను డిగ్రీలు ఉన్నాను అనమాట అండ్ హిమాయత్నగర్లో ఉండేవాళ్ళం. సో పాకెట్ మనీ గురించి ఏమైనా సెషన్లు తీసుకుంటే నాకు ట్రైనర్కి ఇవ్వకుండా ఆ సెషన్ డబ్బులు నాకు ఇస్తుండే. అంటే ఒక 1 hour సెషన్ అలా తీసుకుంటే ట్రైనర్కి 1000 rupees ఎంతో పే చేయాలి. సో నేను ఆ సెషన్ తీసుకుంటే నాకు వస్తే డబ్బులు. సో ఐ వుడ్ టేక్, నాకు రెగ్యులర్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. బట్ ఎనీ స్పెషల్ ఎవ్రీ సాటర్డే ఆర్ సంథింగ్, నార్మల్లీ ఇంగ్లీష్ ట్రైనింగ్, బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇలాంటివి ఉంటాయి. సాటర్డే అలా యూ కెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఏమైనా మాట్లాడు. షీ యూస్ టు ట్రైన్ కంపెనీస్ లైక్ GMR, ఈ బాగా లాట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీస్, సర్వీస్ సెక్టర్, మోస్ట్లీ సర్వీస్ కంపెనీస్. సో అలాంటివి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, దే పే మోర్ అండ్ ఇట్స్ అ లార్జర్ ఆడియన్స్ that you have to train. So I would go and do those once in a while. వెళ్ళే ముందు ఒక బుక్ చదివేస్తా, ఏదన్నా సమ్ ఇంట్రెస్టింగ్ బుక్ దట్ ఐ లైక్. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి కదా, రప్ప 10 పాయింట్లు లేపేసి ఒక మెంటల్ ఇట్లా ఫిక్స్ అయ్యి వెళ్ళి వాళ్ళకి సో ఆబ్జెక్టివ్ ఇస్ టు గో ఫ్రమ్ గోల్ A to goal B అనేది ఇచ్చేసి ఐ బేసిక్లీ ఐ నీడెడ్, నాకు డబ్బులు కావాలి బయటికి వెళ్ళడానికైనా ఇక్కడ వెళ్ళడానికైనా. సో దట్ వాజ్ వన్ మీన్స్ టు వన్. ఓకే ఓకే. తర్వాత నేను సినిమా అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇవి చేస్తున్నా అనమాట. సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసి 1.5-2 yearsకి మళ్ళీ ఏం ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ, నేను ఐఎమ్ వెరీ లక్కీ. అంటే ఈస్ దేర్ అ ఫోర్స్ బియాండ్, ఈస్ దేర్ అ సుపీరియర్ ఫోర్స్ హూ కంట్రోల్స్ అవర్ లైఫ్, ఇవేంటో తెలియదు కానీ బట్ to be where I am, నాకు sitting here only I'm like you're such a lucky bugger, like and I don't even completely believe in luck, but I don't know how did you get here, and it's not at all easy. అది తెలవడం భయం కూడా అవుతుంటుంది అనమాట. ఇక్కడ రావడం ఈజీ కాదరా, వచ్చేసినా మరి ఇప్పుడు ఏంటి అన్నట్టు. సో దెన్ మేము శ్రీనగర్ కాలనీకి షిఫ్ట్ అయ్యాం సో దట్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు మీట్ పీపుల్ ఆర్ అప్పటికి నా డిగ్రీ అయిపోయింది అండ్ సో డాడీ కూడా వీడు నేను MBA ఇట్లాంటివి ఏం చేయట్లేదు, యాక్టరే, ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సో డాడీ సరే అటు ఉంటే నీకు ఆఫీస్లు తిరగడం అన్నా ఈజీ అవుతుందని ఇటు వచ్చాను, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫీసెస్ ఆర్ హియర్. సో అందువల్ల ఇంకా వి షట్, మమ్మీ లెఫ్ట్ దట్ అండ్ వి మూవ్డ్ హియర్. అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టాపిక్ వచ్చింది కాబట్టి అందులో చేసిన చిన్న క్యారెక్టర్ ఏదో చేశావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది చూసుకుంటే అందులో చేసిన హీరోస్ ఆల్మోస్ట్ అక్కడే ఆగిపోయారు. నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ చేసిన విజయ్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ డైరెక్టర్ సెలెక్ట్ చేసింది అంటే ఒక్కొక్కసారి సెలెక్ట్ చేయకపోయినా వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇప్పుడు శేఖర్ కమల సెలెక్ట్ చేయని విజయ్ స్టార్ అయ్యాడు అంటే పెద్ద క్యారెక్టర్కి చూజ్ చేయలేదు కదా తను. అది ఎలా అనిపిస్తుంది? గారు ఆయన క్యారెక్టర్లకు ఎవరు సూట్ అయ్యారో ఆయన సెలెక్ట్ చేశారు. హిస్ డ్యూటీ ఇస్ టు టెల్ హిస్ స్టోరీ. సో ఆయన స్టోరీ ప్రకారం ఈ క్యారెక్టర్కి ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి ఫిజిక్ బాగుంటుంది, ఇలాంటి ఇంత హైట్ ఉండాలి, ఆ ప్రకారం ఆయన సెలెక్ట్ చేశారు. అండ్
ఈరోజు నేను ఇలా వచ్చాను, బట్ టుమారో దెర్ విల్ బి అదర్ పీపుల్ హూ విల్, ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ ఐ కెన్, నాది కూడా ఎప్పుడో ఇట్ కెన్ స్టాప్ ఎనీ టైమ్ అండ్ సమ్ పీపుల్ విల్ గో ఓవర్ మీ. సో దెర్ ఇస్, దాని గురించి ఆలోచించో దాని మీద అనలైజ్ చేయడమో ఎలా చేయాలో నాకు తెలియదు. జస్ట్ అబౌట్ మన పని మనం చేస్తూ ఉంటే ఏమవుతుందో మనం చూడాలి. అండ్ నువ్వు ఇలా సినిమా గురించి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడవు ఎందుకు? నాకు యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి కూడా నేను అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. నేను ఎవరైనా అడిగితే ఎవడే సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ ఫిల్మ్ అని చెప్తా. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ మెటీరియల్ టు వర్క్ విత్. అంటే ఏమైనా చూపించడానికి స్కోప్ ఉన్నది ఎవడే. సో నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి అస్సలు మెన్షన్ చేయొద్దు అనుకున్నా. బికాస్ యాక్చువల్లీ వెన్ యూ లుక్ బ్యాక్ ఇట్స్ క్వైట్ ఎంబారసింగ్. ఎందుకు? ఎందుకంటే నచ్చవు, మన పర్ఫార్మెన్స్లు నచ్చవు. అంటే అందరిలో ఉంటుంది, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరిలో ఉంది కదా, పాత సినిమా చూసుకుంటే వాళ్ళకి నచ్చవు. అవును, అదే. సో అందరికి అది ఉంటుంది. సో నా డెసిషన్ ఏంటంటే నాకు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం అని. బట్ ఎవడే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి మా ఎవడే డైరెక్టర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కలిశాను. సో దానివల్ల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే పీపుల్ నో వాట్ దే వాంట్. దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు సే. దేవర్ ఆపర్చునిటీకి గురించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవర్ స్టఫ్ దట్ ఐ గాట్ దట్ ఐ డిడ్. అంటే ఇది చూసి ఏమైనా బెటర్ రోల్ వస్తుందేమో అనే హోప్, ఒక ఆప్టిమిజం ఉంటుంది. ఇది చూసి ఎవరైనా డైరెక్టర్ మనం పిలుస్తారేమో. దట్స్ వాట్ కీప్స్ అ హోల్ బంచ్ ఆఫ్, మేము స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మా అందరికి ఇచ్చే హోప్ ఇదనమాట. అరే ఈ సినిమా చేసి ఎవరో ఒకరు చూసి మనకు ఆపర్చునిటీ ఇస్తారేమో, నెమ్మదిగా అలా ladder climb చేయొచ్చేమో అని అదో హోప్. సో దోస్ ఫిల్మ్స్ డెఫినెట్లీ ప్లేడ్ దేర్ పార్ట్ ఇన్ మై లైఫ్. దే గేవ్ మీ హోప్ ఆ టైంలో. ఇంట్లో చెప్పడానికైనా వీడేదో చేస్తుండని చెప్పడానికి. సో దే సర్వ్ దేర్ పర్పస్. జస్ట్ దట్ I don't necessarily, అంటే టు మీ ఇట్స్ నాట్ మై పొటెన్షియల్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ చిన్న క్యారెక్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్స్ ఎప్పుడైనా ఈ స్టార్డమ్ వచ్చాక కలవడం జరిగిందా? లైక్ శేఖర్ గారిని కలిసా, పెళ్లి చూపుల ముందు కలిసాను. రవిబాబు గారిని కలవలేదు. నువ్విలా తర్వాత మేము ఒక యాడ్ ఫిల్మ్ చేసాము, దాని తర్వాత మేము కలవలేదు. థియేటర్లో ఏంటి చేసింది, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను డిగ్రీలో ఉన్నప్పుడు సిటీ, నేను అప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని. సో మా కాలేజ్ కాచిగూడ, కొత్తపేట దగ్గర, దిల్సుఖ్ నగర్ కూడా కాదు. కొత్తపేట నుంచి కాచిగూడ పోవాలంటే నాకు అప్పుడు బైక్ ఇవన్నీ ఏం లేవు. సో సిటీ బస్సులో వెళ్ళాలి. నేనేమో 10th వరకు హాస్టల్లో పెరిగాను, బోర్డింగ్ స్కూల్లో. అక్కడ వెరీ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్. నా స్కూల్ ఇక్కడ ఉంటే మా హాస్టల్ ఇక్కడ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్, అసలు మోస్ట్ లవ్లీ ప్లేస్ టు స్టడీ. సడన్గా సిటీకి వచ్చేసరికి పొల్యూషన్. మాకు అక్కడ వెహికల్స్ కూడా చాలా తక్కువ పుట్టపర్తిలో. నా స్కూలింగ్ పుట్టపర్తిలో జరిగింది. ఇట్స్ అ వ్యాలీ, ప్యూర్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. సడన్గా ఇక్కడ నాకు ఈ గాలే నాకు సరిగా పడకపోతుండే. తర్వాత బస్సులో ఇట్లా తిరిగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుండే. సో నాకు బస్సు అంటే ఇరిటేషన్. తర్వాత ఆ బస్సు కాచిగూడకి వెళ్ళాలంటే కాచిగూడ అని రాసి ఉండదు, 101, 107 ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అదే వరకు అర్థం కావాలని నాకు తెలియదు. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ నెమ్మదిగా 101 పట్టుకో, అక్కడ నుంచి కోటిలో దిగు, కోటిలో ఇది పట్టుకో, అక్కడ నుంచి ఇక్కడ దిగు. నాకు అది ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ కాంప్లికేషన్ అనమాట. ఈ జర్నీ అంతా చేయాలా నేను? దీనికంటే ఒక సర్జరీ చేయడం ఈజీ అనిపిస్తుంది. అండ్ బస్లో నూకులాట, సో కంజెస్టెడ్. సో ఐ డెంట్ లైక్ ఇట్. సో ఐ వుడెంట్ గో టు కాలేజ్. ఆ జర్నీ తట్టుకోలేక మ్యాక్సిమం అవాయిడ్ చేస్తుండే కాలేజ్. అంటే కొంచెం లేట్గా లేసి, మమ్మీ ఈరోజు ఒకే పీరియడ్ ఉంది, అది ఆల్మోస్ట్ అయిపోయింది, వెళ్ళి వేస్ట్, అలా ఏదో కథలు చెప్తూ ఐ వుడ్ స్టడీ అట్ హోమ్. ఆ బుక్స్ ఉంటాయి కదా, వీ కెన్ స్టడీ అట్ హోమ్ యాక్చువల్లీ. సో ఇంట్లో చదివేసేవాడిని. కొన్ని అస్సలు అర్థం కావు, అవి ట్యూషన్ పెట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకొని చదివేవాడిని. ఇంకా టైం వేస్ట్ అవుతుంటే, డాడీ ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు, మనీ వేస్ట్ చేస్తున్నావు, నా డబ్బులు వేస్ట్ చేయకు, నీకు ఏం కావాలో చెప్పు, దాంట్లో జాయిన్ చేస్తా. ఇప్పుడు వంటోడు అవుతావా, హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేస్తా. క్రికెటర్ అవుతావా, క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేస్తా.
ఓకే, అది ఆ స్టోరీ అంతా తెలుసు. నేను అది ఆ థియేటర్ ఏమంటారు, ఆ థియేటర్లో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? థియేటర్ ఓపెన్ మీ అప్. థియేటర్ అనేది ఇట్ వాజ్ అంటే నేను అప్పుడు కంప్లీట్ రెబల్ ఫేజ్లో ఉండే అనమాట. నథింగ్ ఎఫెక్ట్స్ మీ, కేర్ ఫ్రీ ఫేజ్, ఏదైనా చేస్తా, నువ్వు నన్ను ఏమైనా నువ్వు భరిస్తా, ఆ ఫేజ్లో ఉండే. సో హిమాయత్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, డాడీకి పరిచయం వాళ్ళు. సో అక్కడ డాడీ అక్కడ జాయిన్ చేశారు. సో అక్కడ ఒక 2 months వర్క్షాప్ చేశాను. ఇట్ గివ్స్ యూ అ బేస్ అంటే కొంచెం ఇట్ బ్రేక్స్ ద మోల్డ్. అంటే మనం చాలా అందరం చాలా ఏమంటాం, ఫ్లెక్సిబుల్ అవుతాం అంటే జస్ట్ బ్రేక్స్ యూ ఓపెన్. అందరం మనం చాలా స్టిఫ్ ఉంటాం కదా, అంటే ప్రజెంటేషన్ ఇస్తుంటాం దట్ దిస్ ఇస్ మై ఇమేజ్ అండ్ నేను ఇలాంటి వాడిని అని. లైక్ ఐఎమ్ సాఫ్ట్ స్పోకెన్. నా పర్సనాలిటీ ఏంటంటే నేను ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్, నేను మాట్లాడతాను, నేను కూర్చున్నప్పుడు ఇలా, నా వాకింగ్ స్టైల్ ఇలా. యాక్టింగ్లో నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా సాఫ్ట్గా మాట్లాడతా, యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో ఇట్ బ్రేక్స్ అప్. నువ్వు ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా అక్కడ వెళ్ళాక థియేటర్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అరువురా అంటే అరవాలి, గట్టిగా వాడిని తిట్టు అంటే తిట్టాలి, మూసుకొని ఉండు గంట సేపు అంటే మూసుకొని ఉండాలి. సో ఇట్ గేవ్ మీ ద బేసిస్. బట్ ఆఫ్టర్ దట్ యాక్టింగ్ is to me it's first of all it's all in the head. It's all in the head completely, 100%. So how much you can think, I think what differentiates actors is the brain, అంటే how they see each thing. వాళ్ళకి వచ్చే ఒక సీన్ నాకు ఇస్తే ఒకలాగా చేస్తా, ఇంకో యాక్టర్కి ఇస్తే ఇంకోలాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వేరే ఐడియా వస్తుంది. సో ఎవరికి బెటర్ ఐడియా వస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అట్లా. కొన్ని చూస్తే అరే ఈ సీన్ చేస్తున్నప్పుడు ఇలా చేద్దాము అని ఎలా అనుకున్నాడు అనిపిస్తుంది. డైరెక్టర్లే మనకు చెప్తే వీ వుడెంట్ హ్యావ్ థాట్ లైక్ దట్. డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ తెలుసు కాబట్టి వచ్చి చెప్తాడు, లేదు ఈ సీన్లో ఇలా చేయని. సో దోస్ ఐడియాస్ ఆర్ వాట్ మేక్ అ పర్ఫార్మెన్స్. సో దాని మీద యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఇమాజినేషన్, రీడ్ మోర్, వాచ్ మోర్ సినిమా. అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే ఇంప్రూవైజేషన్ చేస్తే క్లాసెస్ చేస్తుంటారా ఎలాంటి? అయితే థియేటర్లో ఇప్పుడు ఫస్ట్ డే మా డాడీ తీసుకెళ్ళాడు ఇంటర్వ్యూకి. వినయ్ వర్మ అని ఈజ్ ద ట్రైనర్, సూత్రధార్ అనే అకాడమీ. సో వెళ్తే వినయ్ వర్మ ఫుల్ ఇంట్రాగేషన్ చేస్తారనమాట. అంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, వేరే పని చేసుకోవచ్చు కదా, యాక్టర్లకు డబ్బులు రావు, సంథింగ్. హీల్ ట్రై టు టెస్ట్ హౌ ఇంట్రెస్టెడ్ యువర్ ఇన్ యాక్టింగ్. అంత ఇంట్రాగేషన్ చేసినాక సరే అని హీల్ లెట్ యూ ఇన్ టు ద వర్క్షాప్. కొంతమందిని 3 నెలలు 6 నెలలు 1 year దిప్పుకున్న తర్వాత అలౌ చేస్తారు, అలా అలా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఒక ప్రాస్పెక్టస్ టైప్, ఇది చదివి రండి వచ్చేటప్పుడు అన్నట్టు చెప్పినారు. అది చదివితే డీటెయిల్స్ ఏముంటాయంటే క్లాస్ 6కి స్టార్ట్ అవుతుంది. మనం 6:01కి వచ్చేటట్టు ఉన్నాం అనుకో, సార్ ఐఎమ్ గోయింగ్ టు బి 1 minute లేట్ అని మెసేజ్ చేయాలి. 1 minute to 6:05కి వస్తే సార్ ఐఎమ్ గోయింగ్ టు బి 5 minutes లేట్ అండ్ 6:05కి రావాలి. ఆ 1 minute లేట్ వచ్చినా చెప్పకుండా వస్తే ఇంటికి వెళ్ళిపో అంటారు పొద్దున్న 6 గంటలకి. తర్వాత ప్రాస్పెక్టస్లో ఇఫ్ యువర్ సన్ ఆర్ వాట్ ఎవర్ లూజెస్ ఇస్ శానిటీ, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. శానిటీ అంటే ఇంకా మెంటల్ బ్యాలెన్స్ పోతే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. మా మమ్మీ చదివేసి భయపడ్డది. ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ గురించి చెప్తున్నా, ఇట్లా అడిగారు అట్లా అడిగారు అని. తర్వాత ఇది చదివి ఏంటన్నా ఇలా రాసింది, వద్దు అవసరం లేదు మనకు, ఎందుకు నానా అంటే ఏం కాదు మనం పోదామని నెక్స్ట్ డే వెళ్తే ఇద్దరు స్టూడెంట్స్ ఎవరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఊడుస్తున్నారు అనమాట. నేను జస్ట్ అట్లా చూస్తుంటే ఎస్ అంటే ఐఎమ్ న్యూ స్టూడెంట్, ఐఎమ్ జాయినింగ్ టుడే అంటే కమ్ ఇన్ అని చెప్పి. సో ద స్టూడెంట్స్ ఓన్లీ హ్యావ్ టు క్లీన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇట్స్ లైక్ గురుకులం టైప్, మనమే చేసుకొని చూస్తున్నా. ఆల్రెడీ నాకు కొంచెం ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. సడన్గా వాళ్ళు కూర్చొని ఇట్లా స్టమక్ మీద పడుకొని ఇలా పైకి పెట్టి టంగ్ ఇలా బయటికి పెట్టి అని గట్టిగా అరుస్తున్నారు. నేను నాయనో ఇలా మెంటల్ వచ్చేసింది, అసలు వెళ్ళిపోవడమే బెటర్ ఏమో అని అనుకుంటున్నా. తర్వాత యూ ఆల్సో జాయిన్ అదంటే నో ఐఎమ్ గుడ్ అంటే, లేదు ఇవి వోకల్ కార్డ్స్ ఓపెన్ చేస్తే అంటే, లేదు నాకు బాగానే ఉన్నాయి అని
దెన్ దాని తర్వాత ఇంకో 15 మంది, some 15-16 people were there in our batch. Then whenever ma comes in and he goes, he plays some music play చేస్తాడు. మ్యూజిక్ ప్లే చేయగానే అందరు మ్యూజిక్ అండ్ మూవ్మెంట్ అనమాట. సో యూ షుడెంట్ డాన్స్ టు ద మ్యూజిక్, యూ జస్ట్ హ్యావ్ టు ఇమోట్ అండ్ మూవ్. సో ఒక్కొక్కలాగా విచిత్రంగా చేస్తున్నారు. నేనేమో డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. వీళ్ళలాగా విచిత్రంగా చేయలేను, నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటే అక్కడి నుంచి అనౌన్స్ చేస్తున్నాను, విజయ్ నో డాన్సింగ్, జస్ట్ మూవ్ టు ద మ్యూజిక్ అని. ఆ రోజైతే మెంటల్ వస్తుంది అనుకున్నా కానీ బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అందరు లాట్స్ ఆఫ్ పీపుల్ క్విట్ ఇన్ బిట్వీన్. వాళ్ళు అంటే కాదు, యూ కాంట్ అబ్సల్యూట్ ఈగో ఉండద్దు అండ్ you'll be treated like you're no one. You have to almost become no one, then you can become someone else. So ego ఇప్పుడు నేను వెళ్ళలేను అక్కడికి, నా అదంతా ఐ కాంట్ గో త్రూ దట్. నీ బ్యాచ్లో ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీకి? లేదు. అంటే నువ్వు ఏంటి విజయ్ ఎగ్జాక్ట్గా, అంటే నీ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు నీ స్క్రీన్ మీద కానీ స్టేజ్ షోస్ మీద కానీ చూస్తుంటే యాటిట్యూడ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఏం పెట్టుకోవడం మనిషి, కళ్ళల్లో చూసి చెప్పవచ్చు నిజాయితీ మనిషి అని. వాట్ ఆర్ యూ ఎగ్జాక్ట్లీ? నాకు తెలియదు సార్ అస్సలు. ఎవరిదో ఐ థింక్ ఏమో నాకు తెలియదు. ఐ థింక్ అన్నీ ఉంటాయేమో మన అందరిలో. అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఒక యాంగిల్, లేకపోతే నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ ఐ యామ్. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ విజయ్ ఇస్. అలా ఇలా ఉంటుంది, తెలుస్తుంది కదా, ఇంత మనం ఏంటనేది మనకు తెలుస్తుంది కదా. నాకు అస్సలు ఐడియా లేదు సార్. నేను క్లియర్ ఆ ఐడియా ఉంది నాకు, నా గురించి ఐడియా లేదని అయితే క్లారిటీగా తెలుసు. ఐ జస్ట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఇంకా అండ్ బేస్డ్ ఆన్ ద పీపుల్ ఐ ఇంటరాక్ట్ విత్ అండ్ స్టఫ్, యూ పికప్ సమ్ ట్రేట్స్. యూ ఆర్ ఆల్వేస్ చేంజింగ్. ఐ వాజ్ నాట్ లైక్ దిస్ ఆల్వేస్. సో బేస్డ్ ఆన్ వాట్ యూ రీడ్, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ మనం మారుతుంటాం. I don't know what I am. I just I know some things that I like to do, some things I don't like to do, and you know, I'm just living. ఓకే, ఈ క్యారెక్టర్ గురించి ఎందుకని అంటే ఇప్పుడు స్పీచ్ ఉంది సపోజ్, అలాంటి స్పీచెస్ విన్నాక ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? ఓ యా, ఏమన్నా? ఇండస్ట్రీ లవ్డ్ ఇట్. ఓకే, అసలు ఎవరు? నాకు ఇట్లా ఫ్లడ్ అయిపోయినాయి కాల్స్. అసలు నువ్వు మాట్లాడినావు బై మా తరఫున అని, పెద్దవాళ్ళ నుంచి. And there will be people, like lots of people close to me said you shouldn't have spoken like that, Vijay, and them also I agree. I agree that I shouldn't have spoken. I agree that I should have spoken. ఇప్పుడు దాని గురించి మనం నేను మాట్లాడేసిన అయిపోయింది, అది ఇంకే దాని మీద ఏం డిస్కస్ చేస్తాను. అదే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీయా లేకపోతే ప్లాన్డా లేకపోతే? It's I knew what I wanted to speak. I knew my presentation, but it had to go. Those are my thoughts. ఓకే, తెలియడం వేరు, అది మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రకారం వెళ్ళడం వేరు. అంటే అది మనం ప్లాన్ చేయలేము, ఎందుకంటే అది విపరీతంగా బ్యాక్ ఫైర్ అయ్యి అందరికి నచ్చకుండా నన్ను వేసుకొని సినిమా దెబ్బతినే రిస్క్ కదా. I wouldn't do that. I felt that I was in the right. ఓకే, నాకు నిజంగానే అది చెప్పాలనుకున్నా. Let it be good or bad, this is something I want to communicate, and I'm ready for the consequences, because that is me talking. నేను మార్కెటింగ్ వరకు ఏదన్నా చేస్తే మన తేడా కొడితే నేను ఫీల్ అవుతా, అనవసరంగా గెలికినాం ఆల్రెడీ, బికాస్ ట్రైలర్ ఇస్ అ మ్యాసివ్ సక్సెస్, టీజర్ ఇస్ అ మ్యాసివ్ సక్సెస్. సో I felt that I wanted to say this. It is also marketing. It's also the platform was Arjun Reddy. We were talking about Arjun Reddy. Now you seen and you promised me to do dubbing అన్న థియేటర్లో 400 మంది ఒకేసారి చెప్తే నా చెవులకి అట్లా it sounds like music. I'm very happy that they are dubbing, because I personally strongly feel that people who behave like that shouldn't be left. ఇప్పుడు ఎవరైనా నిజంగా వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ మీద చేయబెడితే, డియర్ సార్ కైండ్లీ రిమూవ్ యువర్ హ్యాండ్స్ అన్నా, ఇమ్మీడియట్ అమ్మ అక్కలు అందరి మీద పోతుంది. అండ్ ఇప్పుడు సమ్మన్ వెరీ క్లోజ్ టు మీ సైడ్, ఇప్పుడు నువ్వు యూఆర్ యూజింగ్ మళ్ళీ అమ్మల మీదనే తిడుతున్నావు కదా, వై కాంట్ యూ మెన్ మీద ఎందుకు తిట్టొద్దు, వై అగైన్ ఉమెన్ ఆస్ట్. ఐ సెడ్ మెన్ మీద తిడితే అది వాళ్ళకి హర్ట్ కాదు. ఇప్పుడు నేను మ్యాన్ బూతులు తిట్టినా అనుకో,
దేర్ ఇస్ నో ఫీలింగ్. ఉమెన్ని తిడితేనే ఫీలింగ్ ఉంటుంది బికాస్ వీఆర్ సో పొజెసివ్ అబౌట్ అవర్ ఉమెన్. ఇప్పుడు నన్ను నీ ప్రైవేటు నీ ఇది నీ అదే అని తిడితే ఓకే గో అంటాం. బట్ యాజ్ సూన్ యాజ్ దే సే యువర్ మమ్ ఆర్ దిస్ ఆర్ దట్, we take it personal because we love our women, we hold them. To me it hurts because I hold my mom on a pedestal, or adi inka hurt. So I was telling her that actually shows how much women mean to us. If you say someone and they get offended, it shows. Men, I don't think we are good enough to be abused also. We are beneath the abuse. So we don't even think we are good enough anymore. So for me, if someone behaves in that particular way, I see lots of these news and నాకు ఇట్లా తిక్కలేస్తారు అన్నమాట. ఇట్లా ఇరిటేట్ అవుతుంటాయి ఇంట్లో. అంటే లైక్ సమ్ గై బికాస్ సమ్ గర్ల్ సెడ్ సంథింగ్, దే డూ సంథింగ్, ఆర్ దే ఆర్ ఆన్ ద రోడ్ దే డూ. Like when I'm going with my friends, I see some people don't know how to behave. So it gets extremely annoying. So I decided that anyway it's part of our film. ఆ సీన్ ఒక ఇంపార్టెంట్ సీన్ వేర్ దాని తర్వాత మనం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తారే నాకు ఒకటి అర్థమైందిరా, మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్లో ఆ పిల్ల ఆమెకి ఏమైనా అయితే నేను తట్టుకోలేదు. సో ఐ థింక్ పీపుల్ హూ డోంట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్ షుడ్ బి, వాళ్ళకి తెలియాలి అసలు దట్ ఇట్స్ నాట్ టాలరబుల్. మీ తాతయ్య మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడా? తాతయ్య గారు ఏం రాలేదు, ఏమనలేదు. నాకు డైరెక్ట్గా ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజో ఎలాంటి వార్నింగో ఎలాంటి ఏం లేదు. ఐ థింక్ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు, నాకు అనిపించింది నేను చెప్పాను. అండ్ ఐ థింక్ అంతతో అయిపోయింది అనుకుంటా. తర్వాత మా సైడ్ మా టీం తరపున ఆర్జీవి గారు దిగారు. ఇంకా హీస్ టేకెన్ ఓవర్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హ్యాండ్లింగ్ దీస్ పీపుల్. బట్ ఐ థింక్ ఇఫ్ హనుమంతరావు గారు వాచెస్ ద ఫిల్మ్, ఐ థింక్ హీల్ అండర్స్టాండ్ అని నా ఫీలింగ్. అర్థం ఆయనకి ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఏమనలేదు. బికాస్ ఎస్టర్డే ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ఉమెన్. నేను చూసిన సినిమా లేడీస్ వాళ్ళ డాటర్స్ అండ్ దే ఆల్ లవ్డ్ ఇట్. నిన్న వచ్చారా ఆయన ఆర్జీవి గారు? ఆయన రాలేదు మాతోనైతే. ఊరికే అన్నారా? ఊరికే ట్వీట్ చేశారు వస్తున్నాను అంతేనా? అది ఈ రోజు వస్తా అన్నారు. ఈ రోజు మార్నింగ్ వస్తా అన్నారు. ఈ రోజు మార్నింగ్ అయితే రివ్యూ పెట్టేశారు ఆయన. రివ్యూ ఎక్కడ చూసారు ఏంటి ఇది నాకు ఐడియా మాట్లాడలేదు పర్సనల్గా. నో, హిట్ వాట్సాప్ మీ నిన్న రాత్రి. ఎక్కడ చూసారు అడగలేదు? ఎక్కడ చూసారు అడగలేదు? నేను అడగలేదు. హీ జస్ట్ డైరెక్ట్లీ సెండ్ సమ్. రెస్పాన్స్ ఏంటి సినిమా చూసాక? ఐ థింక్ హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అబౌట్ ఇట్. ఆయనకు చాలా నచ్చినట్టుంది. ఫ్రమ్ వాట్ ఐ సీ హీస్ లైక్ ఇట్. అంటే అది ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, బికాస్ ఇట్స్ అబౌట్ మీ అండ్ అబౌట్ మై డైరెక్టర్, మై ఫిల్మ్. బట్ ఆర్జీవి గారు అంటే ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు when you respect someone and they tell something, you feel it's nice to hear. So అంటే ఆఫ్టర్ శివ అంటే నేను సినిమా చూసాక ఫీల్ అయింది ఏంటంటే, చాలామంది నేనే కాదు, ఆఫ్టర్ శివ అంటే ఒక ట్రెండ్ సెటర్ అప్పుడు ఎలా అయిందో మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఆ ట్రెండ్ సెట్టింగ్ రిపీట్ అన్నది మళ్ళీ అర్జున్ రెడ్డి అన్నది. అది ఎంతవరకు ఫీల్ అవుతారు మీరు? అది ఇంకా పీపుల్స్ ఒపీనియన్, పీపుల్స్ ప్రేమ. అది ఇంకా మేము we knew will make an impact. We knew. I was telling, నేను చెప్తూనే ఉన్నాను, దీస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్ నాది కాదు, ఆ అమ్మాయిది చూడండి, నా ఫ్రెండ్ రాహుల్ది చూడండి, కమల్ ఏ పర్ఫార్మెన్స్. ఎక్కడ తీసుకొచ్చారు రాహుల్? నాకు పెళ్లి చూపులు టీం ఉంది కదా, అక్కడ నాకు ఫ్రెండ్ రాహుల్. యాక్టర్ తను పెళ్లి చూపుల్లో 2 పాటలు కూడా రాశాడు. ఆయన లిరిక్స్ రాస్తాడు, జర్నలిజం చేశాడు. సైన్మా అనే షార్ట్ ఫిల్మ్లో ఆయన్నే, తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్ సైన్మా, దాంట్లో తను గలీజ్ కాకుండా మన పేరేముంటుంది, రామ్ గుర్తులేదు, పేరు మర్చిపోయింది. హీజ్ ద ప్రొటగనిస్ట్ ఆఫ్ సైన్మా. సో ఆ సైన్మా ఫస్ట్ ఆయన చూడడం నాకు మైండ్ బ్లో అయింది. వీటి ఏం చేసాడబ్బా అనుకున్నా.
తర్వాత పెళ్లి చూపులప్పుడు పరిచయం, మా పాటలు రాశాడు కాబట్టి. అర్జున్ రెడ్డి చేసినప్పుడు నేను ఐ టోల్డ్ సందీప్ దట్ దేర్ ఇస్ సమ్ టాలెంట్ లైక్ దిస్, మనం ట్యాప్ చేయాలి పక్కా ఇలాంటి రోల్కి. సందీప్ నాకు చెప్తే పర్ఫెక్ట్ అనిపించింది. సందీప్ కలుద్దాం అన్నాడు. ఒకరోజు December 25th లాస్ట్ ఇయరా అవతల ఇయరా ఏదో ఇయర్ అవతల ఇయర్ December 25th సందీప్ బర్త్డే. 24th నైట్ మేము ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు. తర్వాత నాకు తెలియదు ఆయన బర్త్డే అని. రోడ్ మీదకి వచ్చి మేము ఎప్పుడు సందీప్ ఆఫీస్ నుంచి నా కార్ వరకు నడుచుకుంటూ వస్తాడనమాట, బయట వరకు నాతో. కార్ దగ్గర మళ్ళీ ఇంకో గంట మాట్లాడతాం, బాయ్ అంటాం, మళ్ళీ హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటాం. అట్లా మాట్లాడుతున్నప్పుడు సడన్గా రాహుల్ ఏదో బైక్ మీద అట్లా వెళ్తున్నాడు. వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు అక్కడ, ఆల్కహాల్ అయిపోయిందని ఇంకొంచెం పొందామని వెళ్తున్నాడు. ఓకే. సడన్గా చూసి ఏ విజయ్ వచ్చిండు. అరే రాహుల్ నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్లా తేలుకుంటూ వచ్చి కొంచెం సేపు మాట్లాడిండు. దాన్ని సందీప్ చూసి శివాగా అనిపిస్తున్నాడు నాకు, వీడిలో గడ్డం కొంచెం ట్రిమ్ చేయాలి, కలుద్దామని. దాన్ని సందీప్ మెట్టి ఫ్రమ్ దేర్ సచ్ లవ్లీ పర్ఫార్మ్. ఇంకా చిన్న రోల్స్ నాకు చాలా, శృతి అని అమ్మాయి చేసింది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రోల్, లడ్డు పాప ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కొనిస్తుంది అసలు. దే ఆర్ ఆల్ నాన్ యాక్టర్స్. మ్యాంగ్లూర్లో మాకు ఫ్రెండ్ రోల్స్ కొంతమంది దొరికారు అమ్మాయిలు. నాకు నేను సినిమా చూస్తుంటే వాళ్ళని చూస్తే వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళు కూడా ఉండాలి కదా మనతో. దే యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద ఫిల్మ్. ఇట్లాంటి సమ్ స్మాల్ రోల్స్, I don't even know some of their names. I wanted them all to be there on pre-release stage with me, but we couldn't. But whoever, if they're watching this interview, like, I love you guys for helping. కానీ సినిమాలో కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ బ్రేక్ వస్తుంది అంటే మాత్రం రాహుల్కి పక్కా. రాహుల్కి బిగ్ టైం అసలు. ముఖం చూస్తేనే నవ్వేస్తున్నారు ఏదన్నా. పెళ్లి చూపులు ప్రియదర్శికి ఎంత వచ్చిందో అంతకి 10 times వచ్చింది నాకు తెలుసు. For sure. And he absolutely deserves it. అండ్ అర్జున్ రెడ్డి అన్నది జార్జ్ రెడ్డి స్టోర్ నుంచి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా? జార్జ్ రెడ్డి తెలియదా? అస్సలు ఎవరు టూ మచ్ అయితే నాకు, నేను చాలా ఇగ్నోరెంట్ అండి. నాకు పాత సినిమాలు, పాలిటిక్స్ ఇవన్నీ మనకి అస్సలు సంబంధం లేదు. అయితే ఈ క్వశ్చన్ సందీప్ని అడగాలి. హర్షిని గుర్తుపెట్టి. ఎవరు ఆయన? ఇస్ హి ఎ పొలిటీషియన్? స్టూడెంట్, మన ఉస్మానియా లీడర్, పెద్ద స్టూడెంట్ లీడర్. ఓకే. నో ఇట్ కాన్. అంటే ఆయన లవ్ స్టోరీ ఉందా? అతను ఇలాగే సైన్స్ ఇది స్టూడెంట్, చాలా ఇంటెలిజెంట్. ఓకే. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు లేడు అతన్ని చంపేశారు సంథింగ్. చాలా పెద్ద స్టోరీ. దాంట్లో అసలు ఆ ట్రైలర్ చూసి అదే స్టోరీ అని కూడా అనుకున్నాం మేము. లేదు. నో, దేర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీవన్, బట్ సందీప్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ ఇన్స్పిరేషన్. సందీప్ మెడికల్ కాలేజ్లో చదివారు. సో ఆయన చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన లైఫ్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ లైఫ్స్లో జరిగిన సందర్భాలు. సో హీ టుక్ అ బంచ్ ఆఫ్ స్టఫ్ అండ్ కొంచెం ఫిక్షనలైజ్ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ రైటింగ్ వాట్ హీ ఫీల్స్. ఓకే. అండ్ ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? సమ్ థింగ్స్ అంటే ప్రాపర్గా చేయాలంటే టైం పడతాయి. అండ్ మేమంతా అంటే వేరే బంచ్ ఆఫ్ యంగ్ గైస్, లైక్ మొత్తం చేసింది సందీప్, నేను, మా ఏడీలు, ఇక మేమే. వీ డోంట్ హ్యావ్ ఎనీ అవుట్ సైడ్ హెల్ప్. మేమే ప్రొడక్షన్, మేమే యాక్టర్స్ కాబట్టి మాకు తోచిందల్లా షూట్ చేస్తాం. ఓ సీన్ రోజు చేస్తాం, మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తాం, నచ్చే వరకు మ్యూజిక్ చేస్తాం. వీ హ్యావ్ నో ప్రెషర్ ఆఫ్ డెడ్ లైన్స్ అండ్ ఇట్లాంటివి కదా. అండ్ వీ వర్ వెరీ పర్టికులర్ అబౌట్, సందీప్ స్పెసిఫికలీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సౌండ్, టెక్స్చర్ ఆఫ్ వాయిస్ ఇవన్నీ. సో సింక్ సౌండ్ సినిమాస్ అని చెన్నైలో ఇద్దరు ఉంటారు, హరి సచిన్ అని. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనుషులను పంపించారు. మేము ఎక్కడికి ఇప్పుడు ఈ రూమ్లో షూట్ చేసామంటే వచ్చి ఈ రూమ్ సౌండ్ మనం మాట్లాడుతుంటే ఏ టెక్స్చర్ ఉందో రికార్డ్ చేసి దాన్ని ఆ డైలాగుల మీద ఆ టెక్స్చర్ యాడ్ చేస్తారు. సో బయట టెర్రస్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది. ఓకే. సో దట్ టేక్ సమ్ టైమ్ బికాస్ దే ట్రావెల్ త్రూ అవుట్ హైదరాబాద్, ఎక్కడెక్కడ షూట్ చేసామో మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అవి చేసి, తర్వాత సందీప్ పర్సనలీ కూర్చొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇప్పుడు
పంచ్ కొడితే ఆ టెక్స్చర్ ఎట్లుండాలని ఇట్లాంటివి అన్నిటి మీద కూర్చోండి మనవాడు. అండ్ డబ్బింగ్ వీ డిడ్ ఫర్ అ గుడ్ 4 months ఆఫ్ డబ్బింగ్. ఎందుకంటే నేను రోజుకి 2 గంటల కంటే 2 hours ఇఫ్ ఐ సే నాకు ఇంకా ఓపిక పోతుంది. సో అండ్ వాయిస్ క్వాలిటీ పోతుంది 2 hours. సో ఎవ్రీడే 2 hours 3 hours అలా చెప్పి సో వీ వుడ్ టేక్ టైమ్ అండ్ డూ దిస్ ఆరామ్సే. అండ్ మేము ఎక్కువ మాట్లాడతాం. నన్ను సందీప్ కూర్చుంటే ఇంకా 2-3 రోజులు మాట్లాడతాం. సో డబ్బింగ్ థియేటర్లో కూర్చొని నేను అటు కూర్చొని ఇటు కూర్చొని డబ్బింగ్ మర్చిపోయి ముచ్చట పెడుతుంటాం. సినిమా ఇది, సినిమా ఈ క్యారెక్టర్ ఇదే అని నేను సడన్గా డబ్బింగ్ చేస్తాను, టైం వెళ్ళిపోతుంది. అండ్ హిందీకి పోయే శకలు ఉన్నాయా? హిందీ ఇది కాదు సినిమా కాదు, విజయ్ హిందీకి వెళ్ళే ఇదేమన్నా ఉందా అంటున్నాను. నన్ను నేను హిందీ సినిమాలు ఏమని చేస్తాను, ఎందుకంటే యువర్ హిందీ ఈజ్ గుడ్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో. హిందీ నాకు డైలాగులు ఇస్తే చెప్పగలుగుతా కానీ సొంతంగా నేను తొందరగా ఫ్రేమ్ చేయలేను సెంటెన్సెస్. నాకు కంప్లీట్ 100% ఐ ఫాలో, ఐ కెన్ స్పీక్ ఇట్ ఆల్సో. బట్ సమ్హౌ మోర్ దెన్ హిందీ ఐ ఫీల్ లైక్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద సౌత్ స్టేట్స్. ఇప్పుడు మన తెలుగు చేస్తూ బెంగళూరులో ఎలాగైనా వీ డూ రియలీ వెల్, బట్ ఈవెన్ మోర్ ఈవెన్ ఇన్ దేర్ టౌన్స్ వీటిలో కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు, చెన్నై ఇక్కడ కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఐ థింక్ ఫస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి, ఎందుకంటే కల్చరలీ మనది ఇంకా ఎక్కువ క్లోజ్. యాజ్ ఎన్ ఆర్ స్కిన్ టోన్స్ ఆర్ క్లోజర్, ఆర్ లొకేషన్స్ ఆర్ జియోగ్రఫీ లుక్స్ క్లోజర్, ఆర్ కల్చర్ వైజ్ ఆల్సో ఇస్ క్లోజర్. వాళ్ళది ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఐ థింక్ ఫస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి వాళ్ళ ఐ డోంట్ వాంట్ టు డూ స్ట్రైట్ హిందీ. తెలుగు ఇస్ ఐ లవ్ తెలుగు బికాజ్ వీఆర్ తెలుగు. ఎందువలన తెలుగు సినిమాలు అంటే తెలుగు అంటే ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం నాకు. సో ఐ వుడ్ లవ్ టు డూ తెలుగు అండ్ ఇంగ్లీష్. బట్ కరెంట్లీ ఐమ్ థింకింగ్ ఆఫ్ అపిరెన్స్ కూడా హిందీకి సూట్ అవుతుంది. హిందీ బాగుంది, లాంగ్వేజ్ బాగుంది. చూడాలి ఏమవుతుందో. అర్జున్ రెడ్డి నేను రీమేక్ చేసే ఉద్దేశం ఉందా? నేనైతే మళ్ళీ సినిమా చేయను. నేను ఓన్లీ 1 time చేస్తే ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే, పెళ్లి చూపులు కూడా నన్ను అడిగితే నేను చేయను. ఓకే ఓకే. మళ్ళీ సేమ్ చేయడం చేసే అంత ఓపిక లేదు, ఎక్సైట్మెంట్ ఉండాలి ఫస్ట్ టైం. మళ్ళీ దెన్ ఇట్ ఫీల్స్ రెపిటేటివ్. సో ఓకే. అండ్ యాక్టర్గా చెప్పు, నువ్వు యాక్ట్ చేస్తుంటావు, బిహేవ్ చేస్తుంటావు. ఇప్పుడు ముఖ్యంగా అర్జున్ రెడ్డి గురించి మాట్లాడితే, అంటే సీన్స్ ఏది చూసినా ఏదంటే ఏదో యాక్ట్ చేసినట్టుగా ఉండదు. ఏదో తెలియకుండా కెమెరా పెడితే ఎలా ఉంటుందో సీన్స్ ఎలా ఉంటాయి. అంటే నాకు దిస్ ఇస్ ద స్టైల్, నాకు నచ్చిన స్టైల్. బికాజ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ కూడా డ్రాప్ కాదు, ఎమోషన్ డ్రాప్ కాదు. అది ఒక్కటేంటంటే మనకి డైరెక్టర్ క్లారిటీ ఉండి రైటింగ్ మంచిగా ఉంటే మన పర్ఫార్మెన్స్ చాలా ఈజీ అవుతుంది. యూ గివ్ మీ అ గుడ్ సీన్, గుడ్ డైలాగ్, ఐ విల్ టేక్ ఇట్ సమ్వేర్. ఇది బాగాలేదనుకో అప్పుడు యాక్ట్ చేయాల్సి వస్తుంది. సినిమాలో స్క్రిప్ట్లో లేని డైలాగ్ ఇంప్రొవైజేషన్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయా చాలా? దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అర్జున్ రెడ్డి ఆర్ పెళ్లి చూపులు లాంటి సినిమాలో అండ్ ది డైరెక్టర్లు కూడా ఎలా ఉంటారంటే ది గివ్ యూ ద నాకు ఇస్తారు, దిస్ ఈస్ ద థింగ్, ఐ కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్. అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్ ఆన్ హౌ ఐ సే ఇట్. యాజ్ లాంగ్ యాజ్ ద ఎమోషన్ గెట్స్ కన్వర్ట్, దీస్ డైరెక్టర్స్ ఆర్ ఓకే. వాళ్ళు పదాల మీద పర్టికులర్ ఉండరు. సో దే గివ్ ఇట్ టు మీ అండ్ దెన్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చేంజ్ ఇట్. నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఎలా అనిపిస్తుందో వెన్ ఐ సే ఇట్, వాట్ ఏ రకంగా చెప్తే నాకు ఎక్కువ ఫీలింగ్ కలుగుతుందో ఐ హ్యావ్ ద స్పేస్ టు ప్లే విత్ ఇట్. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్ డైరెక్టర్స్ గుడ్ పర్ఫార్మెన్సెస్లో ఆ ఫ్రీడమ్ డెఫినెట్లీ ద డైరెక్టర్ ఈస్ గివింగ్. యాక్టర్ నీడ్స్ టు ఫీల్ ఫ్రీ అలా టు బీ ఏబుల్ టు లివ్ ఇట్. ఇందులోనే చేయి, అందులోనే చేయి, ఇలా చేయి అంటే ఇట్స్ క్లాస్ట్రోఫోబిక్ కొంచెం. ఓకే ఓకే. ఐ మీన్ యూ హ్యావ్ both these directors gave me absolute freedom to play around with stuff. At the same time very clear. సందీప్ అయితే నాకు ఇట్లా ఇంజెక్ట్ చేస్తాడు అనమాట ఎమోషన్ ప్రాపర్గా.
what is happening, why is it happening, and we would have discussions on, because a relationship and all of us have these emotions. We would talk about our relationships. లేదు నా రిలేషన్షిప్లో ఇలా అయింది, లేదు నీ నో ఐ వుడెంట్, అండ్ వీ వుడ్ టాక్ అబౌట్ క్యారెక్టర్స్. ఇలా ఉంటుంది, ఇలా వీ యూస్ టు టాక్ అదర్ దెన్ ద స్క్రిప్ట్. వీ వుడ్ టాక్ అబౌట్ సో మచ్ విచ్ వుడ్ బిల్డ్ అన్ ఇమోషన్ ఇన్. మేము ఏదో లైఫ్ గురించి దీని గురించి దాని గురించి మాట్లాడితే ఎమోషన్ బిల్డ్ అవుతుంది, అండ్ దెన్ సేయింగ్ దోస్ లైన్స్ ఆర్ ఈజీ. ఓకే ఓకే. సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్ ఇది? మొత్తం చాలా ఉన్నాయి, దాంట్లో బెస్ట్ నాకు నచ్చిన సీన్, ఐ రియలీ లైక్ దిస్ వన్ షాట్ ఆఫ్ Shalini looking into the laptop. I am looking from the laptop on the other side. I'm just looking at the laptop, straight face, my eyes are moist. అటు కట్ చేస్తే ఆమె ఇలా కూర్చొని జస్ట్ ఇట్లా కన్నీరు ఇట్లా వస్తుంది. దట్స్ వన్ షాట్ దట్ నాకు ఎందుకో లోపల బాధేస్తుంది అన్నమాట. ఓకే. ఆ రెండు చూసినప్పుడు నాకు ప్రతిసారి చూసినప్పుడు ఐ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ క్రయింగ్. ఎందుకో దట్ టూ పీపుల్ ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు they want to be together but they're having to be far and they're communicating through phones or technology, or it's actually such a sad thing అని నాకు అనిపిస్తుంది. Scene wise some brilliant writing Sandeep has written, like అంటే కొన్ని like so much, like every scene has so much content, every scene is saying so much. And చాలాసార్లు అంటుండే I would just go hit him on his back and say like what, and I agree with everything. We are in like same sync anamata. Exact same sync untam on like very weird stuff also that I can't tell on camera. ఎందుకు ఇట్లా అంటే అవును సందీప్ ఇట్లానే, but we can't. So that's like on weird sync we have. So it's amazing to work with someone that you have this kind of sync with. నాకు బాగా నచ్చిన సీన్ అది, ఆ రోడ్ మీద అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చి హగ్ చేసి, అదేంటది ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లేకపోతే ఆ ఎమోషన్ రాదు అసలు అంత కట్ షాట్స్లో. అవునవును, అది అందుకే అంటున్నాను సింగిల్ టేక్లో చేశారంటే మరి ఎంత ఇంప్రూవైజ్ చేస్తే అది వచ్చి ఉంటుంది. ఎన్ని టేక్లు చేశారు అది? ఐ థింక్ ఫోర్ టేక్స్ చేసాము అండ్ వి టుక్ ద ఫోర్త్ టేక్. ఓకే ఓకే. అదే ఇట్ కేమ్ ఆ రోజు మార్నింగ్ వచ్చి చెప్పాడు సీన్, అండ్ దెన్ ఈ సెడ్ లెట్స్ డూ ఇట్. నాకు సింగిల్ టేక్స్ ఇష్టం బికాస్ కట్ చేస్తే నాకు కూడా ఇట్స్ హార్డ్ టు, ఇప్పుడు ఒక ఫ్లో ఉంటుంది, ఓ రిథమ్ ఉంటుంది, ద లోస్ అండ్ హైస్, ఇట్స్ వెరీ రియల్. సో ఎవ్రీ టైమ్ చాలా షార్ట్లీ సినిమాలో సింగిల్ టేక్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి గురించి